ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రమైన దొన్నిపాడులో మంగళవారం ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు, గ్రామస్తులు భూమా అఖిలప్రియకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక సచివాలయం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గత 5 సంవత్సరాలలో రాష్ట్రంలో రాక్షస పాలన నడిచిందని భూమా అఖిలప్రియ అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై కేవలం 100 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివరించారు. కేవలం 100 రోజుల పాలనలోనే రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ల పెంపుతో పాటు వరద బాధితులకు అండగా నిలిచి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. అలాగే పేదల కోసం అన్న క్యాంటీన్లు తెరిపించి కేవలం 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనాన్ని 3 పూటలా అందిస్తూ పేదల ఆకలి తీర్చడం జరిగిందన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకాలన్నీ తమ నేత చంద్రబాబు నాయుడు దశల వారీగా అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివరించారు. ప్రపంచ ఆధ్యాత్మిక దేవాలయం తిరుపతిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రసాదంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డూల తయారీ ప్రపంచంలో వైఎస్ జగన్ రాష్ట్ర పరువు తీశాడని అన్నారు. గతంలో రైతుల సాగునీటి కోసం ఇదే స్టేజీ కింద నిలబడి అప్పటి ఎమ్మెల్యే, కలెక్టర్ను ప్రశ్నించి సాగునీటిని విడుదల చేయించిన విషయం మీకు తెలిసిందే అని, మీ అందరి దీవెనల మూలంగా ఈ స్టేజీపై ఎమ్మెల్యేగా ఉన్నానని, మీ రుణం అభివృద్ధి చేసి తీర్చుకుంటానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ డాక్టర్ నాయక్, ఏడీఏ సుధాకర్, టీడీపీ నాయకులు భూమా సందీప్ రెడ్డి, భూమా సంతోష్ రెడ్డి, సిద్ధి సత్యం, కృష్ణారెడ్డి, సురేంద్ర, గోపాల్ నాయుడు, హరి, లింగుట్ల నాయుడు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ వస్తుంది కదా, చంద్రబాబు నాయుడు వచ్చినంత పెన్షన్ పెంచినాడా? 4,000 ఇస్తున్నాడా? టైంకి ఇస్తున్నాడా? మంచి ప్రభుత్వమే కదా, తగ్గించేదా? మీకు ఇంట్లో పెట్టింది పిల్లలు ఉండడానికి, మన మగవాళ్ళు ఉండరు అంటే ఏమేం చేస్తుంది? అది బిల్డింగ్ పోతుంది. అగ్రికల్చర్ ఏడీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మండల స్థాయి నాయకులందరినీ పూర్తవుతుంది. దానిలో శాస్త్రవేత్తలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మీకు క్వశ్చనర్ అనేది ఉంది. జయరాములు, అమరాల రాజశేఖర్, అమరాల రాజశేఖర్, కుడుం జయరాములు ఉన్నారు. ముందే ప్లాన్ గా ఉన్నారు. వరదలు వచ్చినాయో ఆ వరద బాధితులను కాపాడుకోవడానికి చిన్న చిన్న గ్రామాల దగ్గర నుంచి కూడా అందరూ కూడా చందాలు వేసుకొని విజయవాడకి వెళ్ళి ఆ చెక్కులు ఇచ్చేసి మరి అక్కడున్న బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి అందరం కూడా కదిలొస్తున్నాం. కానీ వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, వీళ్ళ గతంలో మంత్రులుగా పనిచేసే వాళ్ళందరూ కూడా పోయి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అసలు ఆమె రోజా అనగానే మైక్ వచ్చింది అంటే ఆమె వాళ్ళ గురించి మాట్లాడేది మాత్రం అందరికి వినిపించాలని మైక్ కూడా అర్థమైంది. వీళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో లేదో తెలియదు. ఎక్కడో ఫారెన్ కంట్రీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ రోజు నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు ప్రతి ఒక్కరు కూడా మీ మండలంలో నుంచి కూడా చందాలు వేసుకొని పోయి చెక్కు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చొచ్చినారు. అంటే చాలా మంది పొదుపు వాళ్ళతో సహా చిన్న చిన్న పొదుపు వాళ్ళతో వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తుంటే వేల కోట్లు, 100ల కోట్లు దాచుకొని ఈ రోజు 1 కోటి రూపాయలు
జగన్మోహన్ రెడ్డి గారు నేను వరద బాధితులకి ₹1,00,00,000 ఇస్తారని చెప్పి అనౌన్స్ చేసినాడు. ₹1 కూడా ఇంతవరకు తీసి ఇవ్వలేదు. అంటే మాటలు మాత్రం చెప్తారంట, డబ్బులు మాత్రం బయటికి తీయారంట. ఇది ఈ రోజు వైసీపీ నాయకుల పరిస్థితి. ఈరోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు సరైన పరిపాలన చేయని చెప్పి ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారో, ఈరోజు వాళ్ళందరూ ఎక్కడికి పోయినారు? వాళ్ళంతా ఓడిపోయి ఇళ్లలో కూర్చున్నారు. నాకు బాగా గుర్తుంది, ఈ మండలంలోనే రైతులు పడే ఇబ్బందులు, కాలువకి నీళ్లు రావట్లేదు, పొలాలకు నీళ్లు రావట్లేదు అని చెప్పి నేను ఈ కేసీ కెనాల్కి సంబంధించిన కాలం మీద రైతుల అట్టం తీసుకొని 2 రోజులు తిరగడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారు ఇక్కడికి వస్తున్నారని తెలుసుకొని ఇదే కాంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చి స్టేజ్ కింద నిలబడుకొని కలెక్టర్ గారిని రైతులను ఆదుకోవటం చెప్పిన రోజులు ఇంకా గుర్తున్నాయి. అదే రైతులు ఈ రోజు నాకు స్టేజ్ మీద కూర్చోబెట్టారని సంగతి నేను ఎప్పటికి కూడా మర్చిపోనని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ప్రజలకి గాని, రైతులకు గాని, మహిళలకు గాని ఏ ఇబ్బంది వచ్చినా కదిలొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఏ సమస్య వచ్చినా కదిలొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా మాకొచ్చి చెప్పుకున్నారు. ఈ రోజు నేను ఎమ్మెల్యేగా గెలిచి మీ ముందర నిలబెట్టామంటే దానికి కారణం మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం. ఈ రోజు చాలా మంది అనుకోవచ్చు, ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు ఇంకా పనులు కావాలి అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. మనం వచ్చి 100 రోజులే అయింది. ఈ 100 రోజుల్లో గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల రూపాయలు కాదు, వేల కోట్లు అప్పు చేసినాడు. కేంద్రం నుంచి మనం డబ్బులు తెచ్చుకోవాలా, ఆ డబ్బులు మన జిల్లాకి రావాలా, మన జిల్లా నుంచి మన ఆళ్లగడ్డకి రావాలా. ఇవన్నీ చేయాలంటే మేము ఇళ్లలో కూర్చుంటే కాదు, మేము పరిగెత్తాలా, అధికారులు పరిగెత్తించాలా. అప్పుడు కానీ మనకి రావాల్సిన డబ్బులు మన ఆళ్లగడ్డని అభివృద్ధి చేసుకునే విషయంలో డబ్బులు రాలేని పరిస్థితి. కాబట్టి ఈ రోజు మేము కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అందుబాటులో ఉన్నా వెళ్లి వెంటనే కలిసి ఆయన డబ్బులు అడగడం జరుగుతుంది. అంతేకాదు ఈరోజు గ్రామాలలో రోడ్లు, కాలువలంటే గుర్తొచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగిన పని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేయలేని పని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సాధ్యం అవుతుంది, మళ్ళీ ఏ ముఖ్యమంత్రికి కూడా సాధ్యం కాదు. ఆ పని ఏంటో తెలుసా? సర్పంచుల దగ్గర నుంచి నిధులు కొట్టేయడం. అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ఆలోచన వచ్చినదు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కొట్టేయచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాగా నేర్చుకోవడానికి ఏం నేర్పించారో తెలియదు కానీ ఇట్లాంటి మాటలు బాగా నమ్ముతారు. ఈరోజు 5 సంవత్సరాల గతంలో ఏ రోడ్డైనా, ఏ ఊర్లో అయినా సర్పంచులు రోడ్డు వేసుకోగలిగినారా? ఒక బల్బు కట్టగలిగినారా? కాలువలు వేసుకోగలిగినారా? ఇల్లు కట్టించుకోగలిగినారా? ఏమన్నా చేసుకోగలిగినారా? ఏమీ లేదు. కానీ గతంలో సర్పంచులుగా ఏ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డుపెట్టుకొని బెదిరించుకొని భయపడిచ్చి చాలా మంది మన వాళ్ళు సర్పంచులుగా నామినేషన్ వేయించిన వాళ్ళకి కూడా బెదిరించుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? వైసీపీ నాయకులకు సంబంధించిన సర్పంచులు ఎక్కువ ఉన్నారో తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎంపీటీసీలు ఎక్కువ వాళ్ళే ఉన్నారు, సర్పంచులు వాళ్ళే ఎక్కువ ఉన్నారు, జెడ్పీటీసీలు వాళ్ళే ఉన్నారని తెలిసినా కూడా ప్రతి ఒక్క గ్రామంలో సర్పంచులకి వాళ్ళ అకౌంట్ డబ్బులు వేయండి, వాళ్ళు రోడ్లు వేసుకోవాలా, వాళ్ళు కాలువలు వేసుకోవాలా, సర్పంచులకు ఉండాల్సిన హోదా, మర్యాద మనం ఇవ్వాలని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలా. అంతేకాదు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారని చెప్పి మెచ్చుకుంటున్న నాయకులకు చెప్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పిన పనులే కాకుండా ప్రతి ఒక్క మండలానికి 2,500 కోట్ల రూపాయలు రోడ్లు, కాలువలకు ఇచ్చామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ 100 రోజుల్లోనే 2,500 కోట్లు తెచ్చినామంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి మేము చేయబోతున్నాం అనేది కూడా మీ అందరూ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునా కదా? గతంలో మీకు రోడ్లు ఇచ్చినారా? డబ్బులు ఇచ్చినారా? సీసీ రోడ్లు ఆడని వేసుకున్నారా? ఏడలేదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామంకి ఎంత పెట్టాలనేది కూడా ఆల్రెడీ మేము ఎస్టిమేషన్స్ కూడా ఏకిచ్చినామో ఇంకా కొన్ని రోజుల్లో
పనులన్నీ కూడా మొదలు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు ఇచ్చిన ఈ 2,500 కోట్లే కాదు, అది కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అదనంగా డబ్బులు తెస్తాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఎమ్మెల్యేకి సంవత్సరానికి ఇంత డబ్బులు అని చెప్పి నాకు ఇస్తారు. 2,000 కోట్లు 3 కోట్లు ఎంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఆ డబ్బులు కూడా మళ్ళీ తిరిగి రోడ్లకి కాలువలకి ఇళ్ళకి కూడా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా అన్ని గ్రామాలు అన్ని మండలాల్లో అభివృద్ధి బాటలో నడిపించే దిశలో మేము తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను.